ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు. ఇక ఇప్పటికే కొత్త పెన్షన్లకు సంబంధించి గత సంవత్సరం మనకు డిసెంబర్లో అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని అప్పట్లో చెప్పటం జరిగింది. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల మనకైతే ప్రభుత్వం ఈ యొక్క కొత్త పెన్షన్లకు సంబంధించి ఎటువంటి అప్డేట్ కూడా తీసుకురాలేకపోయింది. ఇక ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఒంటరి మహిళలు కానీ, భర్త చనిపోయినటువంటి వితంతువులు మహిళలు కానీ, దివ్యాంగులు కానీ ఇలా అనేక రకాల కేటగిరీలకు సంబంధించినటువంటి వాళ్ళు కొత్త పెన్షన్లు ఇప్పిస్తారని మనకి ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఎదురు చూస్తున్నట్లుగానే ఆ రోజు రానే వచ్చింది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఏ విధంగా మనకైతే పెన్షన్లు ఇచ్చేవాళ్ళని చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు 6 నెలలకు ఒకసారి కొత్త పెన్షన్లు మంజూరు చేసేవాళ్ళు. ఇక ఏప్రిల్ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది. గవర్నమెంట్కి సంబంధించి ఏప్రిల్ నుంచి మొదలు పెడితే 6 నెలలకు ఒకసారి కాబట్టి 6 నెలలకు ఒకసారి అంటే మనకు పెన్షన్ అనేది మంజూరు అయ్యేది గతంలో. కానీ ఇక్కడ మనకు ఎన్నికలు రావడం వల్ల కొత్త ప్రభుత్వం ఏర్పడి మనకు 9 నెలల కాలంలో మనకి అమలు చేయలేకపోవటం, ఇవన్నీ అనేక కారణాలు ఉన్నాయన్నమాట. ఇక దీనివల్ల మనకు ఏంటంటే ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు చెప్పారు, ఖచ్చితంగా మన ప్రభుత్వంలో మనమైతే వచ్చిన వెంటనే కూడా గతంలో లాగా విడతల వారీగా పెన్షన్లు పెంచకుండా ఒకేసారి పెన్షన్ పెంచుతామని చెప్పడం జరిగింది. మనకు పెన్షన్ పెంపులో మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యాఖ్యలు అయితే చేశారు. మరి కొత్త పెన్షన్లకు సంబంధించి ఏమైనా అప్డేట్ వచ్చిందా అని అడిగారు చాలామంది. అయితే మనకు బహిరంగ సభలలో మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించలేదు. కానీ ఏదైతే మనకు బడ్జెట్లో దాదాపుగా 25,000 కోట్ల రూపాయలనైతే ఎన్టీఆర్ సామాజిక భద్రతా పెన్షన్ల కోసం అయితే ఏపీ ప్రభుత్వం అయితే కేటాయించడం జరిగింది. మరి కొత్త పెన్షన్లు ఎప్పుడు వస్తాయి, కొత్త పెన్షన్లకు మనం ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి, చాలా ఇబ్బందులు పడుతున్నాయని చెప్పేసి ఎక్కడికక్కడ లబ్ధిదారులు అయితే బాధపడుతున్నారు. మరి వాళ్ళ ఇబ్బందులను అర్థం చేసుకొని సీఎం చంద్రబాబు నాయుడు గారు లబ్ధిదారులు ఇబ్బంది పెట్టకూడదని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఈ యొక్క కొత్త పెన్షన్లకు అవకాశం కల్పించాలనే నిర్ణయం తీసుకొని మరి కొత్త పెన్షన్లకు సంబంధించి మనకు అప్డేట్ అయితే తీసుకురావటం జరిగింది. మరి ఈ కొత్త పెన్షన్ల కింద ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో ఈ నెల మనకు 7వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మనకు మొన్న బడ్జెట్ సమావేశాల్లో కూడా ముందుగా చెప్పినట్లు కొన్ని కోట్ల రూపాయలను సామాజిక భద్రతా పెన్షన్లకు కేటాయించడం జరిగింది ఏపీ ప్రభుత్వం. మరి ఇందులోనే కొత్త పెన్షన్ విడుదలకు సంబంధించి కూడా మనకు 7వ తారీఖున అంటే ఈ నెల 7వ తారీఖున కేబినెట్ మీటింగు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్టీఆర్ సామాజిక భద్రతా పెన్షన్లకు కొత్త వాళ్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించబోతున్నారు. మరి ఖచ్చితంగా ఈ 3 ప్రూఫ్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి. ఈ 3 ప్రూఫ్స్ అనేవి తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఎక్కడి నుంచి దరఖాస్తు చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మన కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన వెంటనే కూడా ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చామో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారమే మనకు పెన్షన్లను వెంటనే 3,000 పెన్షన్ను 4,000 రూపాయలు పెంచడం జరిగింది. ఇంకా వికలాంగులకు సంబంధించి 3,000 రూపాయల నుంచి 6,000కు పెంచడం జరిగింది. ఇది మన దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పెన్షన్లు పెంచడమే కాకుండా టైం టు టైం ఇంటి వద్దకే అధికారులు పెన్షన్లను అయితే పంపిణీ చేస్తూ ఉన్నారన్నమాట మనకు కూటమి ప్రభుత్వం. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా చిత్తశుద్ధితో ప్రతి నెల కూడా ఆయన ఏదో ఒక జిల్లాలో, ఏదో ఒక ఊర్లో పెన్షన్ పంపిణీలో ఆయన హాజరవుతున్నారు. ఇక పెన్షన్లు అనేది టైం టు టైం అమలు అవుతున్నాయా లేదా అనేది కూడా తెలుసుకుంటున్నారనమాట.
అలాగే ఇక కొత్త విధానాన్ని కూడా తీసుకురావడం జరిగింది. మనకి నిన్నటి వరకు కూడా మనకు సమయం ఉందన్నమాట. 10 జిల్లాల వాళ్ళకైతే మనకు ఇండియన్ బ్యాంకుల్లో డబ్బులు అయితే జమ అవ్వడం లేదు, లేట్ అయ్యింది అని చెప్పి నిన్నటి వరకు కూడా పెన్షన్ పంపిణీకి అవకాశం కల్పించారు. నిన్నటి వరకు కూడా పెన్షన్ తీసుకోకపోయినా కూడా పర్వాలేదు, వచ్చే నెలలో పెన్షన్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన పనే లేదన్నమాట. ఇక ఈ పెన్షన్ల పంపిణీ మార్చిలోను మనకు కొత్తగా పంపిణీ చేయడం జరిగింది. అంటే గతంలో లాగా మనకు పంపిణీ చేయలేదు. మనకి గతంలో అయితే 5:30, 6 టైంకి ఇచ్చేవాళ్ళు కదా, కానీ ఈ మార్చి నెలలో 7, 7:30కి అయితే మనకు పంపిణీ చేశారు. అది కూడా సచివాలయం అధికారులు ఇంటి వద్దకే వెళ్ళి పెన్షన్లు అయితే పంపిణీ చేసే విధంగా అప్డేట్ అయితే తీసుకురావటం జరిగింది. అంటే మనకు పెన్షన్లు అనేవి 300 మీటర్ల లోపే పెన్షన్ పంపిణీ చేయాలి. అంతకంటే ఎక్కువ దూరంలో ఉన్న వాళ్లకు పెన్షన్ పంపిణీ చేస్తే అధికారులకు ఇబ్బంది వస్తాయి కాబట్టి ఈ విధంగా లబ్ధిదారులకు పెన్షన్ తీసుకొని వాళ్లకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో ఒక ఆడియో సందేశాన్ని కూడా మనకు ఈ నెలలో పెన్షన్లో వినిపించి పెన్షన్లు అయితే పంపిణీ చేశారు ఇంటి వద్దకే వెళ్ళి. మరి ఈ విధానంగా మనకు పెన్షన్ల పంపిణీ అయితే మనకు కొత్తగా తీసుకొస్తున్నారు. మనకు ఇందులో భాగంగానే సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి నెల కూడా ఎక్కడో ఒకసారి పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేస్తున్నారు, ఆయనైతే హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ పెన్షన్లు మార్చి నెలలో 10 రకాలుగా అవకాశం ఇచ్చినప్పుడు కొత్త పెన్షన్లకు కూడా అవకాశం కల్పించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించి కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి మనకైతే అందరికీ కూడా అవకాశం కల్పించబోతున్నారు. ఇక ఇప్పుడు ప్రస్తుతానికి అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మరొక 3 రోజుల్లో అంటే మనకు 5వ తారీఖు, అంటే ఇవాళ 5వ తారీఖు కదా, ఇంకా 6, 7, 7వ తారీఖున మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అయితే ఉంది. మరి ఈ కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త పెన్షన్ వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించబోతున్నట్లుగా కూడా మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. మరి అందరూ కూడా రెడీగా ఉండండి మీరు కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి. ఇప్పటికే మీరు అలసిపోయి ఉన్నారు, మరి మీరు ఎదురు చూస్తున్నారు కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించబోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మరి ఇప్పుడు పెన్షన్లు అప్లై చేసుకుంటేనే మళ్ళీ 6 నెలలకు ఒకసారి పెన్షన్ అయితే వస్తాయి కాబట్టి రెడీగా ఉండండి. పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరూ కూడా మనకు దాదాపుగా 25 కేటగిరీల కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుంది. ఇక ఈ పెన్షన్లు అప్లై చేసుకోండి మీకు సూటబుల్ అయ్యేటటువంటి కేటగిరీకి సంబంధించి. ఇక వితంతువులైతే మీ యొక్క భర్త డెత్ సర్టిఫికేటు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, అలానే కరెంటు బిల్లు ఇవన్నీ రెడీ చేసుకుని సిద్ధంగా పెట్టుకోండి. వికలాంగులైతే సదరం సర్టిఫికేటు, అలానే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, విద్యార్థులైతే మాత్రం వికలాంగ విద్యార్థులైతే కనుక రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ సర్టిఫికేటు ఇవన్నీ కూడా రెడీ చేసుకోండి. మీకు తప్పకుండా ఈ పెన్షన్లు అనేది కొత్త పెన్షన్ అనేది మీకు అప్లై చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు పెన్షన్ల తనిఖీ కూడా ఉంది. ఇప్పుడైతే పెన్షన్ల తనిఖీ అయితే తాత్కాలికంగా నిలిపివేశారు. వికలాంగుల పెన్షన్ల తనిఖీకి ఇక మళ్ళీ కూడా తిరిగి పెన్షన్ తనిఖీ అనేది ప్రారంభం కాబోతుంది. ఇక ఈ మార్చి నెలలో కూడా దాదాపుగా 22,000 పెన్షన్లు ఆగినట్లు మనకు అప్డేట్ అయితే వచ్చాయి. మరి పెన్షన్లు ఆపారా లేదా అనేది ఎవరికైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఏ కారణం చేత ఆపారా అనేది. ఈ విషయం కూడా దృష్టిలో పెట్టుకోండి. అర్హత ఉంటేనే ఈ పెన్షన్లకు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత లేకపోతే కనుక మీరు ఆ పెన్షన్లు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి అప్లై చేసుకునే వాళ్ళు పెన్షన్ పోగొట్టుకోకుండా ముందుగానే అర్హత లేకపోతే మీరు పెన్షన్లకు అప్లై చేసుకోవద్దు. కాబట్టి మనకు లబ్ధిదారులు అందరూ గమనించి 7వ తారీఖున నిర్ణయం తీసుకొని సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ఈ మార్చి నెలలో పెన్షన్ మీరు అప్లై చేసుకోవచ్చు. కొత్త పెన్షన్లకు మీ అర్హతలను బట్టి మీకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ పెన్షన్లు అయితే పంపిణీ చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పెన్షన్ పంపిణీకి మీరు సిద్ధంగా ఉండండి. అంటే పెన్షన్లకు మీరు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఏప్రిల్ నెల నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఏప్రిల్ నెల నుంచి కొత్త పెన్షన్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పెన్షన్ల విషయంలో జాగ్రత్తగా ఉండి పెన్షన్లు అయితే మీరు అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండే రేషన్, ఆధారు, కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్ ఇవన్నీ రెడీగా పెట్టుకోండి. కరెంటు బిల్లు ఈ 4 ప్రూఫ్స్ మీ దగ్గర తప్పనిసరిగా ఉండాలి. ముఖ్యంగా రేషను,
కరెంటు బిల్లు, ఆధార్ కార్డు తప్పనిసరిగా ఈ 3 ప్రూఫ్స్ అనేవి ఉంటే 7వ తారీఖు పైన అవకాశం ఇవ్వబోతుంది ఏపీ ప్రభుత్వం. ఇది కొత్త పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను.